చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక దేవాలయం వీధిలో ఉన్నటువంటి పైడా శ్రీనివాస చలమయ్య పక్కన జరిగింది. మరి ఏదైతే మీరు చూస్తున్న విజువల్స్ పైన యువ నాయకులు వన్మాడి మోహన వర్మ అక్కడ అందరూ కూడా పార్టీ కార్యకర్తలను బలోపేతం చేసుకుంటూ ఏదైతే మహానాడులో కార్యక్రమం భాగంగా ఇక్కడ ఈ పెట్టినటువంటి కార్యక్రమంలో 27, 28, 29 అండ్ 30 డివిజన్ల ప్రజలందరూ కూడా ఇక్కడ ఏకపోయి ఇక్కడ మహానాడు కార్యక్రమం చేపట్టడం చేస్తున్నారు. మనతో పాటు యువ నాయకులు మోహన్ వర్మ ఉన్నారు. వారితో మాట్లాడి సార్ చెప్పండి సార్, ఈ రోజు చాలా బ్రహ్మాండంగా మీరు ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఇచ్చేస్తారు. ఏ రకంగా భావించవచ్చు? ముందుగా అందరికీ నమస్కారం అండి. అలాగే ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలు ఈ రోజు మా కేవలం ఒక తెలుగుదేశం కార్యకర్తల పండగ కాదు, ప్రతి తెలుగువాడి పండగ మహానాడు. కానీ ఏంటో ఈ సంవత్సరం ఏంటంటే అందరూ కలిసి మహానాడు మా ప్రస్తుతం 175 నియోజకవర్గాల్లో ఉన్న మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ ఒక చోటకెళ్ళి నిర్వహించుకునే వాళ్ళం. కానీ ఈసారి ఈ పెట్రోల్ డీజిల్ ఖర్చులు పెరగడం, అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో మా నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అలాగే మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏ నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాలను మహానాడు నిర్వహించడం జరుగుతుంది. ఆ నిర్వహించే ప్రత్యక్షంలో కింద స్థాయిలో ఉన్న కార్యకర్తల నాయకులు కూడా బలోపేతం చేయాలని చెప్పేసి 10 క్లస్టర్ల కింద ఏదైతే కాకినాడ సిటీ ఉందో కాకినాడ సిటీ పరిధిలో 10 క్లస్టర్స్ ఉంటాయి. 10 క్లస్టర్స్లోని 10 ప్లేసెస్లో మహానాడు నిర్వహించడం జరిగింది. దానివల్ల మాకు ఏంటంటే కింద వరకు నాయకత్తులు ఎవరైతే ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న నాయకులు అందరూ ఖచ్చితంగా పాల్గొంటారని చెప్పేసి జరిగింది. ఇదేదైతే మన పైడా చలమయ్య కళ్యాణ మండపంలో క్లస్టర్ 4 వాళ్ళది మేము ఇక్కడ క్లస్టర్ 6 ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. 27, 28, 29, 30 వార్డ్స్ వాళ్ళందరూ కూడా కార్యకర్తలు ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి మహానాడుని సక్సెస్ చేస్తున్నారు. అలాగే ఆ మహానాడు అన్ని కూడా ఎలా ఉన్నాయో చూడడానికి ఇక్కడ నేను వీక్షించడం జరుగుతుంది. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మా కార్యకర్తలు ఎక్కడ ఇబ్బందులు పడకుండా నాయకులందరూ కూడా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఈ మహానాడు ఏదైతే 27, 28 2 రోజులు కూడా గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. చాలా సంతోషం. ఈ రోజు నేను చేతంటే మహానాడు మా యువ నాయకులు ఏదైతే చెప్పారో ఇది ఒక చోట రాష్ట్రంలో జరిగేది, అలాంటిది అన్ని చోట్ల జరగడం వల్ల మొత్తం టోటల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఈ యొక్క తెలుగుదేశం యొక్క మహానాడు యొక్క విధి విధానాలు కూడా కింద స్థాయిలో వాళ్ళకి కూడా వెళ్తుంది. 10 క్లస్టర్ల నుంచి కాకినాడకి సంబంధించినటువంటి మొత్తం జనాభా అంతా కూడా ఈ రోజున ఈ యొక్క మహానాడులో పాల్గొన్నారు. ఈ మహానాడుకి కావలసిన ఏర్పాట్లన్నీ పార్టీ నుంచి చేస్తుండగా అదే మా నాయకులైనటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండమారపు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త ఇక్కడున్న పార్టీ యొక్క ఇన్ఛార్జీలు, వార్డు యొక్క ఇన్ఛార్జీలు, కస్టమర్లు అందరం కూడా మేము పూర్తిగా శ్రమించి చేస్తున్నాం. అదే మా యువ నాయకులైనటువంటిది ప్రతిదీ కూడా ప్రతి చోటకి వచ్చి ప్రతి క్లస్టర్ దగ్గరికి వెళ్ళి అయినా ప్రతిదీ చూడడం జరుగుతుంది. ఎక్కడ ఎలా జరుగుతుందో ఏంటో అన్నది ఎక్కడ చిన్న ప్రాబ్లం లేకుండా సరిచేసి ఏమన్నా చిన్న విషయాలు ఏమైనా ప్రాబ్లం ఉన్న టెక్నికల్ విషయాలు ఏమైనా ఉంటే మాత్రం ఆయనే చక్కదిద్ది ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఏదైతే నిర్ణయించుకున్నామో ఈ 2 రోజుల కార్యక్రమం కూడా దిగ్జయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యకర్తలందరూ సహకరిస్తున్నారు. కార్యకర్తలతో పాటు మేమంతా కూడా ముందుకు నడుస్తామని తెలియజేస్తున్నాం.